చాలా ప్రశాంతంగా తర్వాత ఈ సేఫ్ కోవిడ్ గైడ్లైన్స్ ప్రకారంగా సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటూ ఎలక్షన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనందరూ చూస్తున్నాము అన్ని చోటాలో ఈ గుర్తింపు పెట్టినారు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఓటర్సు, తర్వాత ఈ శానిటైజర్సు, మాస్క్స్, గ్లవ్స్ ఇవన్నీ కూడా ఓటర్స్కి ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి. సో ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ ఆల్మోస్ట్ దాదాపు 35% దాటింది ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా. సో ఈ వచ్చే ఇంకా సమయం ఉంది కాబట్టి సాయంత్రం లోపలే మిగతా వాళ్ళు కూడా వచ్చి చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి వాళ్ళ ఓటు వేస్తారని కూడా దానికోసం కూడా అందరినీ కోరుతున్నాను. ఇంకా ఏదైనా అడిషనల్ పాయింట్ మీరు చెప్పండి. అంటే కొన్ని మిర్దొడ్డి ఏరియాలో కొంత ఎక్కువ లైన్ ఉంది, సమయం ఎక్కువ పడుతుంది అనేది. మిర్దొడ్డిలో ఓకే చూస్తాను. మిగతా కొన్ని మండలాల్లో లైన్ ఎక్కువ ఉంది, టైం పడుతుంది. అక్కడక్కడ కొన్ని ఏరియాలు మొరాయించినాయి, కొంత స్లో ఉంది అనేది కొన్ని నోటీస్ కానీ వచ్చింది సార్. అంటే స్టార్టింగ్లో ఏదైనా బిగినింగ్ చేస్తే అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అది వెంటనే మన టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి, బెల్ నుంచి ఇంజనీర్స్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి వెంటనే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే అది సెటిల్ చేస్తారు. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు, అది వెంటనే సెటిల్ చేస్తారు. దాంతో ఓటింగ్ కూడా కంటిన్యూ చేస్తారు. ఇప్పటికీ ఇంకా ఎక్కడ అన్ని చోట్ల పోలింగ్ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పోలింగ్ ఎక్కడ ఆగలేదు, చేస్తున్నారు. సో ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ వచ్చి వాళ్ళకి ఓటింగ్ చేసే సమయం ఉంది, చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన ఈ గ్రామాల గురించి నేను తెలుసుకుంటాను, ఎక్కడెక్కడ కొన్ని స్లోగా నడుస్తున్నాయి, దానికి కారణం ఏమిటి అది కూడా తెలుసుకుని అది కూడా రెక్టిఫై చేయడానికి డెఫినెట్లీ ప్రయత్నం చేస్తాను. ఓకే అమ్మా.